ఆగస్ట్ 5న బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచింది. అందరూ తగ్గిస్తారని చూస్తుంటే వాళ్ళు పెంచారు. అప్పుడు వాళ్ళ మార్కెట్ పడింది, వాళ్ళతో పాటు మన మార్కెట్ కూడా పడింది. తర్వాత అక్కడి నుంచి దాదాపుగా అదే రేంజ్లో ఉంది. ఇప్పుడు 1-2 డేస్ అంటే ఫ్రైడే నుంచి నెగిటివ్ బయాస్ నుంచి పాజిటివ్ బయాస్కి వచ్చింది, భరోసా వచ్చింది. ఎఫ్ఐఐస్ కూడా ఫ్రైడే బై చేశారు, మేబీ ఇవాళ కూడా బై చేసి ఉండొచ్చు. బహుశా నెక్స్ట్ ఆల్ టైమ్ హై నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే టచ్ కాలేదు, నిఫ్టీ ముందే టచ్ అయింది, ఆల్ టైమ్ హై టచ్ అయిపడింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ టచ్ అవ్వాలి, నిఫ్టీ టచ్ అవ్వాలి. 25,000 చేంజ్ ఉంది కదా, 25,100 చేంజ్. అక్కడి నుంచి మనకి ఆల్ టైమ్ హై టచ్ అవ్వాలి. బ్యాంక్ నిఫ్టీ 53,200 53,300 రావాలి. సో ఇది ఈ సిరీస్ లో వస్తుందా, ఇంకా 8 మోర్ ట్రేడింగ్ సెషన్స్ ఇక్కడ వస్తుందా, నెక్స్ట్ మంత్ సిరీస్ నవంబర్ సిరీస్ లో వస్తుందా చూడాలి. ఈ సిరీస్ లో రాకపోతే గ్యారంటీగా నవంబర్ సిరీస్ లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ.